హలో ఫ్రెండ్స్, మా మార్కెటింగ్ సిరీస్‌లోని మూడవ వీడియోకు స్వాగతం. ఈరోజు మేము మీ ఉత్పత్తిని మీ ప్రధాన వినియోగదారులకు 4 నుండి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలు మరియు వారి తల్లిదండ్రులకు అత్యంత ప్రభావవంతమైన మార్గాల్లో ఎలా చేరుకోవాలో మరియు విక్రయించాలో గురించి మాట్లాడబోతున్నాము. మీ చింతపండు మిఠాయితో ప్రారంభిద్దాం. మీరు వాటిని విక్రయించడానికి సిద్ధంగా ఉన్నారా? మొదట వాటిని చిన్న స్థానిక దుకాణాలలో లేదా స్థానిక టోకు వ్యాపారులకు అందించడం ద్వారా ప్రారంభించండి. గొప్ప రుచి, సరదా క్రంచ్ మరియు ప్రకాశవంతమైన రంగుల గురించి ఉత్సాహంగా ఉండటానికి పిల్లలకు ఉచిత నమూనాలను ఇవ్వండి. కానీ గుర్తుంచుకోండి, కొనుగోళ్లు చేసేది తల్లిదండ్రులు, కాబట్టి మీ ధరలు మరియు ప్యాకేజింగ్ వారికి నచ్చేలా చూసుకోండి. ఈ విధానం మీకు కుటుంబాలను అర్థం చేసుకోవడానికి, పిల్లలు ఏమి ఇష్టపడతారో తెలుసుకోవడానికి మరియు తల్లిదండ్రులు మీ మిఠాయిలను మంచి విలువ మరియు ఆకర్షణీయంగా చూడటానికి సహాయపడుతుంది. ఇది మీకు క్రమబద్ధమైన కస్టమర్ బేస్ను నిర్మించడానికి, ఫీడ్బ్యాక్ ఆధారంగా మీ మిఠాయిని మెరుగుపరచడానికి మరియు మెరుగుదల కోసం మీ బలాలు మరియు ప్రాంతాలను కనుగొనడానికి కూడా అనుమతిస్తుంది. డెలివరీ చాలా ముఖ్యం, ముఖ్యంగా మీ మిఠాయిలను తాజాగా ఉంచడానికి. ఇది తల్లిదండ్రులకు ప్రధాన ఆందోళన. మీ పంపిణీ మార్గాలను తెలివిగా ప్రణాళిక చేసుకోండి. ఉదాహరణకు, మీరు సోమవారం తూర్పున ఉన్న దుకాణాలను, తరువాత మంగళవారం ఉత్తరాన ఉన్న దుకాణాలను సందర్శించవచ్చు. ఇంకా కొత్త బ్రాండ్గా మిమ్మల్ని మీరు గుర్తించుకోవటం చాలా ముఖ్యం. మీరు మీరే మిఠాయిలను డెలివరీ చేస్తున్నట్లయితే, మీ వాహనాన్ని మీ మిఠాయి లోగోతో బ్రాండ్ చేయడాన్ని పరిగణించండి. పిల్లలు మరియు తల్లిదండ్రుల దృష్టిని ఆకర్షించడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం. అంతేకాకుండా, మీరు వినియోగదారుల కోసం వేచి ఉండలేరు. మీరు మీ మిఠాయిలను చురుకుగా ప్రచారం చేయాలి. మీ పోటీదారుల కంటే మీ ఉత్పత్తిని ప్రచారం చేయడానికి వారిని ప్రోత్సహించడానికి దుకాణదారులకు ఆకర్షణీయమైన బేరాలను అందించండి. మీ ఉత్పత్తిని ప్రజలు నిజంగా ఇష్టపడుతున్నారని మీరు గమనించినప్పుడు పెద్దదిగా ఆలోచించాల్సిన సమయం ఇది. మీ మిఠాయిలను పెద్ద దుకాణాలకు పంపిణీ చేయగల టోకు వ్యాపారులతో భాగస్వామ్యం చేయడం ద్వారా పెద్ద ప్రాంతాల్లో విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకోండి. కానీ దశలవారీగా ఈ విధానాన్ని అనుసరించండి. మరింత విస్తరించడానికి ప్రయత్నించే ముందు మీరు స్థానికంగా విజయవంతమయ్యారని నిర్ధారించుకోండి. గుర్తుంచుకోండి, టోకు వ్యాపారులు మరియు పంపిణీదారులు పెద్ద వాల్యూమ్లను నిర్వహిస్తారు, మరియు మీ ఉత్పత్తి మరియు ప్రక్రియలు స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఈ వాల్యూమ్లను సరఫరా చేయవచ్చు. కాబట్టి ప్రాంతీయ టోకు వ్యాపారులు మరియు పంపిణీదారులను చేరుకునే ముందు స్థానికంగా మిమ్మల్ని మీరు స్థాపించుకోవడానికి మీ సమయాన్ని వెచ్చించండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో మీ మిఠాయిలను ప్రదర్శించడం మర్చిపోవద్దు. రెగ్యులర్ పోస్టులు, సరదా పోల్స్ మరియు పోటీల ద్వారా మీ ప్రేక్షకులతో నిమగ్నమై ఉండండి. ఎక్కువ మందిని త్వరగా చేరుకోవడానికి మీరు గూగుల్ ప్రకటనలు లేదా సోషల్ మీడియా ప్రకటనలను ఉపయోగించడాన్ని కూడా పరిగణించాలనుకోవచ్చు. ఆరోగ్యకరమైన స్నాక్స్ లేదా విద్యా సామగ్రి వంటి తల్లిదండ్రులను ఆకర్షించే ఇతర ఉత్పత్తులతో మీ క్యాండీలను భాగస్వామ్యం చేయడం గురించి ఆలోచించండి. ఈ కేంద్రీకృత వ్యూహాలతో మీరు కేవలం ఒక ఉత్పత్తిని విక్రయించడం కంటే ఎక్కువ చేస్తున్నారు. మీరు పిల్లలు మరియు వారి తల్లిదండ్రులు ఇద్దరూ ఇష్టపడే బ్రాండ్ను నిర్మిస్తున్నారు. చింతపండు మిఠాయిల ఉత్తేజకరమైన ప్రపంచంలో అదృష్టం